నా పని అయిపోయింది అనుకున్నారా? ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఫ్రెండ్స్ ఇలాగ వీడియో అయితే అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా అయితే డెవలప్ అయితే అవుతుంది. సో మనకైతే ఈ కాలంలో చాలా వరకు ఏఐ టూల్స్ కూడా కొత్త కొత్తవి అయితే వచ్చాయి. సో అందులో మనకి స్టూడెంట్స్కి ఉపయోగపడే కొన్ని ఏఐ టూల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెప్పినట్టుగా ఏఐ టూల్స్ అన్నీ అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అయితే నేను వాడినవి, నేను ఆల్రెడీ అన్నీ యూజ్ చేసినవి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. ఫ్రెండ్స్ ఈ ఏ టూల్స్తో పాటు మీరు కూడా కొద్దిగా అయితే కష్టపడండి ఫ్రెండ్స్. మీకు కూడా అప్పుడైతే ఎవరికి దొరకకుండా అయితే ఉంటారు. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి ఏఐ టూల్స్లో మనకైతే క్విల్బాట్ అనే ఏఐ టూల్ అయితే ఉంది. ఈ క్విల్బాట్ అనేది మనకి ఎందులో యూస్ఫుల్ అవుతుందంటే, కాలేజ్లో చాలా వరకు మనం అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ అవి అయితే ఇస్తుంటారు కదా. సో అవి అయితే ఏఐ రైటింగ్ అవి మనం చేసి అయితే రాస్తూ ఉంటాం గూగుల్లో అది టైప్ చేసి. సో ఈ క్విల్బాట్ అనే ఏఐ టూల్ అనేది మనకి ఆ చాట్ జీపీటీని హ్యూమనైజ్గా కన్వర్ట్ చేసి మనకైతే రాస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ మీకు నేనైతే ఇక్కడ చూపెడతాను, మీరైతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా మీరైతే చాట్ జీపీటీలోకి అయితే వెళ్ళి అక్కడ నుంచి ఏదో ఒకటి టెక్స్ట్ అయితే టైప్ చేసి కాపీ అయితే చేసుకోండి. ఆ కంటెంట్ని మీరు ఈ క్విల్బాట్ అనే ఏ టూల్ అయితే మీరు పేస్ట్ చేశారంటే సో మీకు అది హ్యూమనైజ్ కింద అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఈ క్విల్బాట్ అనే ఏ టూల్ అయితే మీకు సమ్మరైజ్ చేయడానికి, అలాగే మీకు ఇంకా గ్రామర్ మిస్టేక్స్ వాటికి అయితే మీకైతే ఉపయోగపడుతుంది. అండ్ మనకైతే ఈ ఏఐ డిటెక్షన్ కూడా మనకైతే తెలుస్తుంది. మీకైతే ఒకవేళ 100% ఏఐ డిటెక్షన్ టెక్స్ట్ అయితే వస్తే మీరైతే హ్యూమనైజ్ AI-text.ai అనే ఏఐ టూల్ అయితే మీరు యూజ్ చేయండి. అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో అది అయితే మీకు టోటల్గా మనకి రాసింది అయితే హ్యూమనైజ్ కింద అయితే కన్వర్ట్ చేసి అయితే ఇస్తుంది. సో ఇది కూడా మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అవి రాసేటప్పుడు అయితే. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. చూసావా, వాడిలేదో మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తాడు. వేసే ప్రతి అడుగులో కొత్త దారి కనిపెడతాడు. ఓకే సెకండ్ అండి. ఫ్రెండ్స్ ఈ సెకండ్ ఏఐ టూల్లో మనకి ఏవి ప్రెజెంటేషన్స్ కావాలి, టాపిక్తో పాటు మనకి ఎన్ని స్లైడ్స్లో కావాలి అవి కూడా మనం అయితే ఎడిట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. రెండో ఏఐ టూల్ వచ్చేసి అయితే మనకి స్లైడ్స్ గో. ఈ స్లైడ్స్ గో వెబ్సైట్లో అయితే మనం ప్రెజెంటేషన్స్ వాటికి అయితే మనం ఈ ఏఐ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇదైతే మీకు కింద లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే ప్రెజెంటేషన్స్కి అయితే యూజ్ అవుతుంది. నేనైతే ఇక్కడ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కింద అయితే ఇక్కడ కెమిస్ట్రీ గురించి అయితే ఒక ప్రెజెంటేషన్ అయితే చేయమని అయితే నేను ఒక టాపిక్ అయితే ఇస్తాను. సో మీకు అదైతే వితిన్ ఒక 2-3 మినిట్స్లో అయితే మనకి డౌన్లోడ్ కింద అయితే వచ్చేస్తుంది. మీరు కావాలితే ఆ ప్రెజెంటేషన్లో ఎడిట్ కూడా అయితే మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కూడా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, అలాగే ఇంకా వేరే కాలేజ్ స్టూడెంట్స్కి అయితే కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. మీరైతే ఇది వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికన్నా యూస్ఫుల్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక స్లైడ్స్ అయితే ప్రిపేర్ చేయమని అయితే ఇచ్చాను కదా. సో ఆ స్లైడ్స్ అయితే డౌన్లోడ్ చేసి మీకు ఒకసారి చూపెడతాను. ఆ స్లైడ్స్ ఒకసారి మీరు అయితే చూడండి పీడిఎఫ్ కింద. మీకు కావాలితే ఈ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే gamma.ai అనేది కూడా ఒక ప్రెజెంటేషన్స్కి క్రియేట్ చేసి ఒక వెబ్సైట్. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే దీని యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఒకసారి అయితే వెళ్ళి ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. సో ఇది కూడా ఒక ప్రెజెంటేషన్కి అయితే ఉపయోగపడుతుంది. సో సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి దీంట్లో కూడా. ఒకవేళ ముందుదే మీకు అయితే కొద్దిగా బాగుంటాయి, సో అదే యూజ్ చేయండి. సో ఇది కూడా సేమ్ ఫీచర్స్ ఉందని నేనైతే ఒకసారి మెన్షన్ అయితే. ఫ్రెండ్స్ మన ప్రొఫెసర్కి కూడా ఇలాగే లెక్చరర్స్కి కానీ ఇలాగ ఐడియా ఉండుంటే కూడా మీరు కన్ఫామ్గా అయితే దొరికిపోతారు. సో జాగ్రత్తగా అయితే యూజ్ చేయండి ఇది. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రాయర్ లాగేయాలా?
ఫ్రెండ్స్ నేనైతే మొన్న ఆన్లైన్ క్లాసులు అవి జరిగాయి కదా అప్పట్లో నేనైతే అప్పుడు నాకు ఇలాగ పీపీటీస్ అయితే తయారు చేయమని అయితే చెప్పారు. అప్పుడైతే నేను దొరికేసాను. కానీ ఇప్పుడైతే జాగ్రత్తగా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బుద్ధున్నోడు మళ్ళీ అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. అయితే చేశాను. మనమైతే థర్డ్ ఏ టూల్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఏ టూల్ అయితే వచ్చేసి pdf.ai. ఫ్రెండ్స్ ఇదైతే మీరు చాలా షార్ట్స్లో అయితే చూసి కూడా ఉంటారు. సో మీకైతే స్టూడెంట్స్కి యూస్ఫుల్ ఏ టూల్స్ అని అన్నాను కాబట్టి ఇది కూడా మీకు అయితే ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. ఈ pdf.aiలో వచ్చేసి మనం పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేస్తే దాని నుంచి క్వశ్చన్స్ అన్నీ అయితే మనం అడగచ్చు. సో మీరైతే కావాల్సిన క్వశ్చన్ కూడా మీరు ఇందులో నుంచి అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే దీనికి ముందుగా మీ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ కానీ మెటీరియల్ యొక్క పీడిఎఫ్ కానీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అయితే మీరు ఏ క్వశ్చన్ అడిగినా దీని నుంచి అయితే ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇది కూడా మీరైతే ఒకసారి వెబ్సైట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ pdf.aiలో అయితే మనకి ఏ క్వశ్చన్ అయితే అడిగామో ఆ క్వశ్చన్ యొక్క పేజ్ నెంబర్ కూడా మనకైతే చెప్తుంది. సో మనకైతే ఈజీగా క్వశ్చన్ అయితే ఎక్కడి నుంచి అడిగామో కూడా మనకైతే తెలుస్తుంది. సో కన్ఫామ్గా ఏ టూల్ని ట్రై చేయండి, యూస్ఫుల్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఎగ్జామ్స్ టైంలో ఇది ఒక క్విక్ రీక్యాప్ కింద అయితే మనకి యూజ్ అయితే అవుతుంది. మీరైతే ఇందులో ఎన్ని క్వశ్చన్స్ అయితే అడగచ్చు, కాకపోతే పీడిఎఫ్లో అయితే ఉన్నదే మీరైతే అడగాలి. అంతేకాకుండా ఇది ఫైల్ కూడా 10 MB కన్నా ఎక్కువైతే ఉండకూడదు. సో అది కూడా మీకు అయితే ఒక క్రైటీరియా, 10 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ దాటితే మనమైతే సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. సో మనమైతే ఒక ఫోర్త్ ఏ టూల్కి అయితే వెళ్దాం. దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి ChatGPT ఫ్రెండ్స్. ఈ ChatGPTలో నేనైతే ఒక సీక్రెట్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో ఆ ప్రాంప్ట్ అయితే మీరు టైప్ చేసి మీరైతే కావాల్సిన క్వశ్చన్ అంటే మీరు అడగచ్చు. సో మీకైతే అది కూడా ఒకసారి అయితే చూపెడతాను. ఆ ప్రాంప్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో ఇదైతే అసలు మిస్ అవ్వకండి. ఇది కూడా మీకు అయితే చాలా యూస్ఫుల్ వెబ్సైట్. సో ఈ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తే మీకు వర్క్ అయితే ఈజీగా అవుతుంది. క్వశ్చన్స్ కూడా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ChatGPT నుంచి. సో నెక్స్ట్ ఏ టూల్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఈ ఏ టూల్ అయితే చాలా బాగా అయితే యూజ్ చేశాను. ఇది మా ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ ఎవరన్నా వీడియో చూసుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ ఏ టూల్ అయితే మీకు ఎగ్జామ్స్ టైంలో చాలా అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. whiteboard.com ఇదైతే ఈ లింక్ కూడా నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో అది కూడా మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఈ ఏ టూల్ అయితే వచ్చేసి మనకి ఎగ్జామ్ టైంలో మన సార్లు చెప్పేదానికన్నా మన ఫ్రెండ్స్ చెప్పేదే మనకైతే ఎక్కువ బాగా అర్థమవుతుంది కదా. సో అందుకని అయితే ఈ వైట్ బోర్డ్ ఏ టూల్ అయితే మీరు బాగా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వైట్ బోర్డ్ ఏలో అయితే మీరు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరైతే జస్ట్ అక్కడ టీచర్ నేమ్ కింద అయితే మీ ఫ్రెండ్ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడైతే జాయిన్ అని కింద మీ పిన్ అయితే ఇచ్చేసారంటే మీకైతే వాళ్ళు రాసింది మీకైతే కనబడుతుంది. వాయిస్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అది కూడా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో నేను మా ఫ్రెండ్ని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తే ఈ యాప్లో ఒకే మాట అయితే అన్నాడు ఫ్రెండ్స్. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. సో మీ ఫ్రెండ్ అక్కడ నుంచి ఏదైతే రాసి మీకైతే చూపెడతాడో అదైతే మీకు ఇక్కడ మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ కనబడుతుంటుంది. సో ఇద్దరు ఇదైతే వాడచ్చు. సో ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్ కూడా ఒకవేళ డైరెక్ట్గా మీట్ అవ్వలేకపోతే సో ఇలా మీ ఫ్రెండ్తో అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయించుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఏ టూల్ అని అయితే నేను చెప్పచ్చు స్టూడెంట్స్కి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. మీరైతే కన్ఫామ్గా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అన్నీ వెరిఫై చేసి మొత్తం అన్నీ ట్రై చేయండి. సో ఇదైతే కన్ఫామ్గా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు పార్ట్ 2 అయితే కావాలంటే మీకు కింద కామెంట్స్ బాక్స్లో అయితే చెప్పండి. ఇంకా చాలా ఏ టూల్స్ అయితే మీకు చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు, ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.